Khatanak Comedy Show. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatanak Comedy Show. వెల్కమ్ మారస్. థాంక్ యూ. స్కిట్స్ అయితే అద్భుతంగా జరుగుతున్నాయి. నేనైతే నెక్స్ట్ స్కిట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. సో లెట్స్ బిగిన్ ద షో. నెక్స్ట్ మా తరపు నుంచి మన కెబు కార్తిక్ అండ్ టీం రాబోతున్నారు. ఒక బ్రాడ్ మైండెడ్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ కి రీల్స్ చేయి అని ఎంకరేజ్ చేసిన తర్వాత తను ఎలా తిప్పల్లో పడ్డాడు, ఎలా ముప్పులు తెచ్చుకున్నాడు అని తెలియాలంటే మనం పిలిచేయాలి కెబు కార్తిక్ అండ్ టీం ని. సో లెట్స్ వెల్కమ్ కెబు కార్తిక్ అండ్ టీం. కార్తీక్ మీ ఆవిడ కూడా చూస్తుంది. ఖతం. ఏమండి ఏంటి? మీరు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్ కొడుతుంది. ఇంట్లో టీవీ పెట్టించొచ్చుగా. టీవీ పెడితే రిమోట్ నొక్కుండా కూర్చుంటావు. అప్డేట్ అబ్బే, బ్రాడ్ గా థింక్ చేయి. నేను అందుకే యూకెన్ చెల్ ఫ్లైట్ దిగ్గానే నేరుగా పంజగుట్ట వెళ్ళాను. నీకోసం ఒక ఫోన్ తెచ్చా. ఎవరికండి ఫోను? నీకే. ఇదేంటండి? అది ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటండి? వద్దు, అది మాత్రం ఓపెన్ చేయొద్దు. ఏంటి భయ్యా, బ్రాడ్ గా థింక్ చేయి. ఎందుకు ఓపెన్ చేయొద్దు అంటున్నాడు? మేడం పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడద్దా? వాడితే తప్పే ఉంది. It is 2025. yes this is 2025. యో బ్రాడ్ గా థింక్ చేయండి. దీన్ని ఇన్స్టాగ్రామ్ అంటారు. ఇది ఓపెన్ చేసి దీనిలో పోస్టులు పెట్టొచ్చు, రీల్స్ చేయొచ్చు, ఈ కెమెరా ఆన్ చేయొచ్చు, లైవ్ కి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. అర్థమైందా? Okay. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బ్రాడ్. బాయ్ అండి. సర్లే, మా ఆయన ఎంతో ప్రేమతో తెచ్చాడు. బ్రాడ్ అన్నాడు. ఒక రీల్ చేస్తే పోద్దా? పోస్ట్. ఖతం. బాయ్ బాయ్ గయా. ఏ సుషు, ఏమండి వచ్చారా? ఏం చేసావు? రీల్ చేశానండి. వావ్, 1 మిలియన్ వ్యూస్, 10k లైక్స్. అవునండి. సూపర్ అమ్మా, సూపర్. ఇగో నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా, ఓకేనా? నేను ఒక్కదాన్ని చేస్తేనే ఇలా వచ్చాయంటే, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతో చేస్తే ఇంకెంత రీచ్ వచ్చిద్దో. సర్లే చూద్దాం. ఈయనెవరో బాగా ఫేమస్ ఉన్నట్టున్నాడే. నాతో రీల్ చేస్తారా? వస్తున్నారు. నా కోసం వెయిటింగ్, నా పిల్లం. సూపర్. ఎవరా నువ్వు? అంటే ఈయనకి ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు, చాలా రీచ్ అవుతుందని నేనే పిలిచానండి. వీటితోటి అబ్బని తీయని దెబ్బ డాన్స్ చేస్తావా? మీరు ఫీల్ అవుతున్నారా? నేను- అయినా మీరు ఫీల్ అవ్వరండి, ఎందుకంటే మీరు వెళ్ళండి. తలనొప్పి లేస్తుంది, కొంచెం టీ తీసుకొని రాపో. పిల్లనికి సపోర్ట్ చేయాలి, అది బ్రాడ్ గా థింక్ చేయాలి. హలో, నేనేనండి సుష్మా భూపతి. 8 లాక్ ఫాలోవర్స్. నా పేజ్ కి ప్రమోషన్. అసలు ఏంటి, ఏం జరిగింది చెప్పు. ఏమండి, మన పేజ్ కి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ ముఖం మీద కాఫీ కొట్టావు. ఏంటి ఆ ప్రమోషన్? ఏంటి? సరే అండి, చూడలేదండి. పరుపుల ప్రమోషన్ అండి. పరుపుల ప్రమోషన్? అవునండి. ఏంటండి ఫీల్ అవుతున్నారా? నేను అంటే అయినా మీరు ఫీల్ అవ్వలేండి, ఎందుకంటే మీరు చాలా సర్లేండి. నేనైతే ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి సిద్దిపేట మోడల్ ని పిలుస్తున్నాను. సిద్దిపేట మోడల్ గారు వచ్చేసేయండి. హాయ్ అండి సిద్దిపేట మోడల్ గారు, మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మనం ప్రమోషన్ చేయబోతున్నాం. సిద్దిపేట మోడల్ తో ప్రమోషన్ అంటే మీరు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రమోషన్ చేయబోతున్నాము. ఏమండి, మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవ్వట్లేదు. మరి మొహం ఏంటంటే అలా పెట్టారు. అయినా మీరు ఫీల్ అవ్వర్లేండి, మీరు బ్రాడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరు చాలా అందంగా ఉన్నారు, నాలాంటి అందంగానే పెళ్లి చేసుకోవాలి. నీకు అసలు రాంగ్ చాయిస్. ఇది
ఇది రోజు రోజు ఫేమస్ అయిపోతుంది. దాని మొగుడు నేనని ఓడికి తెలియట్లేదు. వచ్చే మన ఇద్దరు మొగుడు పిల్లలుగా ఒక రీల్ చేద్దాం, ఓకేనా? చచ్చినా చెయ్యను. ఈ గొట్టంగాతో చేస్తావు, ఆ బట్టకుండతో చేస్తావు, నాతో చేయవా? చెయ్యను. ఎందుకు? ఎందుకంటే పెళ్ళైందని తెలిస్తే ఫాలోయింగ్ తగ్గిపోయిద్దండి, లైక్స్ రావు. ఆకలిస్తుంది, కొంచెం అన్నమన్న పెట్టే. లేదండి, మీకు అన్నం పెడతానండి. ఆ. హలో, హో ఎస్, సుష్మా భూపతి హియర్, కొలాబరేషన్. ఏంది ఇప్పుడు ఏం అడుగుతున్నావే? ఏం లేదండి, కొలాబరేట్ చేయడానికి లుంగి మామ వస్తున్నాడు. హలో, ఆ మామ రండి. మీరైతే ఇప్పుడు వచ్చి రీల్ తీయండి. నేనా? ప్లీజ్ అండి, ఫాస్ట్ అండి, ప్లీజ్ అండి. నేను- అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. ఏయ్, హలో. ఏమండి? ఏంటి? ఏంటండి మీరు ఫీల్ అవుతున్నారా? అయినా మీరు ఫీల్ అవ్వరు కదండి, మీరు బ్రాడ్ మైండ్ కదండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, చాలు చాలు, చేసిన కాదు చాలు, వెళ్ళంండి. ఇవన్నీ కాదే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, ఓకేనా? ఓకే అండి. నన్ను డిస్టర్బ్ చేయకు. 1 hour later. వచ్చే, వచ్చే, ఏం జరుగుతుంది? ఏంటండి ఇంత లేట్ వచ్చారు? రండి, లేట్ అవుతుంది, రండి. ఏంటి? కేక్ కట్ చేయండి. ఈడెవడు? సింగర్ అండి. పాడమను పాడమను. రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఎందుకు ఈ రోజు ఏంటి అసలు? మన పెళ్లి రోజు కాదు, నీ బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, ఎందుకే ఇది? నాకు ఇన్స్టాగ్రామ్ లో 1 million ఫాలోవర్స్ అయిన సందర్భంగా ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఎంత ఖర్చు పెట్టావా దీనికి? జస్ట్ 5 లక్షలే. నీ కొలాబరేషన్ ఎంత వస్తాయనే? 10,000. ఇంకమ్మా, ఈ తొక్కల సెలబ్రేషన్ కోసం 5 లక్షలు పక్క ఫోన్ వల్ల మొత్తం వచ్చింది. చూసారా మేడం, ముందు నుంచి ఫోన్ వద్దని మొత్తుకుంటూనే ఉన్నా. అయినా ఫోన్లు ఎందుకు వాడాలండి? మనుషుల మధ్యలో దూరం తగ్గించడానికి వాడుతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఫోన్లు వాడి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాం. ఆడియన్స్ మీకే చెప్పేది వినండి. వచ్చిందండి వయ్యారి. వద్దు వద్దని మొత్తుకుంటూనే ఉన్నా. బ్రాడ్ బ్రాడ్ మంచిగా ఉన్న నన్ను తీసుకొని వచ్చి రీల్స్ లో కలిపారు. రియాలిటీలో బతకట్లేమండి, మనము రీల్స్ లో బతుకుతున్నాం, వ్లాగ్స్ చేస్తున్నాం, వాల్యూస్ మర్చిపోయినాం. నువ్వు ఇంత మనసులో పెట్టుకుని ఇదంతా చేసావని నాకు తెలియదే. సారీ, నన్ను క్షమించు. అసలు నేను అర్థం చేసుకోలేకపోయాను నేను. సో గైస్, చూసారా ఇంత ఎమోషనల్ అండ్ మోటివేషనల్ డైలాగ్ మీరు ఇప్పటి వరకు చూసుంటారు. ఈ వీడియో 10 మిలియన్లు పోవాల్సిందే అండ్ 1 మిలియన్ లైక్స్ రావాల్సిందే. సో గైస్, కీప్ లవింగ్ సుష్మా భూపతి, లవ్ యు ఆల్. దీన్ని కూడా వాడేసావా? అవునండి, రీచ్ కోసం. రీచ్ కోసమా? అవునండి. ఒక్క రీల్ బాగుంది అని చెప్తే ఇక్కడ దాకా తీసుకొచ్చావు కదే. నీ రీల్ తగలయ్యా, ఫోన్ తగల, ఎలా పరిగెడ. మరి బ్రాడ్ గా థింక్ చేస్తున్న మన జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఎంత బ్రాడ్ గా ఆలోచించారో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు గారు. కేవ్ కార్తిక్ అండ్ టీమ్ చాలా బాగుంది మీ స్కిట్. బ్రాడ్ గా థింక్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. నిజంగానే మధ్యలో మీరు మాట్లాడినప్పుడు సుష్మా ఒక మంచి మెసేజ్ ఉంది చూస్తే అది కూడా ఒక రీల్ చేసేసారు. దాట్స్ ది రియాలిటీ యాక్చువల్లీ. కానీ ఆ మెసేజ్ నిజంగానే చాలా మంచి మెసేజ్ ఉంది. వెరీ నైస్ మెసేజ్ వాట్ యు హావ్ గివెన్. వెరీ గుడ్. అందరూ ఐ మీన్ ఆల్ ఆర్ స్టార్స్ ఇన్ దేర్ ఓన్ రైట్. సో బ్రిలియంట్. విశ్వనాథన్ గారు ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది. ఉన్న ఆర్టిస్టులని దానికి తగ్గట్టుగా వాడుకున్నారు. ఇదంతా కలిపి బ్రాడ్ గా ఆలోచించి చాలా బాగుంది. చిన్న విషయం, రమణ గారు చాలా ఫేమస్ అయ్యారు. మీకు తెలియని విషయం ఒకటి ఉందండి. జబర్దస్త్ స్టేజ్ మీద కూడా లుంగీ కట్టుకుని ఒకటి చాలా ఫేమస్ అయ్యాడు, తెలుసా మీకు? ఇంకెవరు? మన దొరబాబు. ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. సుష్మా గారు, ఈ స్కిట్ లో ఎలా జరిగిందో రియల్ లైఫ్ కి మీ పర్సనల్ లైఫ్ కి కనెక్టెడ్ గా ఉందా? అఫ్ కోర్స్ అండి, ఇది నా బయోపిక్. నిజం చెప్పాలంటే
1 year వరకు రీల్స్ చేశాను. ఆ. నేను ఫేమస్ అయ్యాను. అంటే ఓన్లీ నైట్ కి నైట్ ఫేమస్ అయ్యాను. అయ్యాక ప్రమోషన్స్ అని కొలాబరేషన్స్ అని బయట తిరగడం స్టార్ట్ చేశాను. ఆబ్వియస్ గా మనము నార్మల్ ప్రమోషన్స్ చేసేటప్పుడు శారీస్ లో ఉంటాము. కొంచెం బ్రాండ్స్ పెరుగుతున్న కొద్దీ మనం స్టైల్ చేంజ్ చేయాలి. ప్రతి ఒక్కరు మారారండి, నేను ఒక్కదానే కాదు. కానీ దాన్ని పట్టుకొని నేను తీసే కంటెంట్ కన్నా ఎక్కువ నా బట్టల మీద ఎక్కువ దృష్టి పెట్టి నన్ను చాలా టార్చర్ పెడుతున్నారండి నిజంగా. యాక్చువల్ లాస్ట్ టైం మీ అబ్బాయితో చేసినప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, మేము కూడా ఫీల్ అయ్యాం. మీరు ఎలా తీసుకున్నారు దాన్ని? ఇంతకి కొంచెం ఫీల్ అయ్యానండి. స్టాప్ చేశాను కూడా మా అబ్బాయితో రీల్స్ చేయడం. ఇంటర్వ్యూలో క్లారిటీ కూడా ఇచ్చాను. క్లారిటీ ఇచ్చాక కూడా జనాలు ఆపట్లేరు. ఇంక ఇది ఇక్కడతో ఆగదని చెప్పేసి మా అబ్బాయితో రీల్స్ చేయడమే స్టాప్ చేశాను. నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చాను నిజం చెప్పాలంటే. మాకు ఫుడ్ అండ్ షెల్టర్ చాలా కష్టంగా ఉండే రోజు నుంచి వచ్చాను. కానీ నేను చేసే ప్రమోషన్స్ కొలాబరేషన్స్ కొత్త వాళ్ళతో చేయడం వల్ల మీరు చాలా నెగిటివ్ అనుకుంటున్నారు. అలా ఏముండదండి, అది షూట్ పర్పస్ అక్కడి వరకే. మీరు ఏదేదో చెప్పేసి నన్ను నెగిటివ్ చేసి ఇంకా నన్ను హింసించకండి. మీరు ఎంత హింసించినా నేను మాత్రం మిమ్మల్ని హింసించడం మానను. ఇలాగే ప్రమోషన్స్ కొలాబరేషన్స్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రం అస్సలు ఆగను. రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రోడక్ట్ రామ్ ప్రసాద్ గారు మన ముందుకు రాబోతున్నారు. బేసిక్లీ దొరబాబుకి శ్రీమంతం జరిగితే ఏంటి? దొరబాబుకి శ్రీమంతం జరిగితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు వీళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు పెద్దరాయుడు. ఈ ఊర్లో ఏ తప్పు జరిగినా ముందు నేనే ఉంటాను. అంటే తప్పు చేయడం కాదు, తీర్పు చెప్పడానికి. అలాంటి పెద్దరాయుడు పరువు పోయింది. దానికి కారణం నా కొడుకు కాట్రాయుడు. అరే కాట్రాయుడు! సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఎక్కడి నుంచి వస్తున్నావు? వీధి చివర శివాలయంలో పూజ చేసుకుని వస్తున్నానన్నా, నీ ఆరోగ్యం బాగోవాలని. బాగా మొక్కున్నావా? బాగా మొక్కున్నానా. మన వీధి ఉన్నది రామాలయం కదరా, రామాలయం కదరా. అంటే దేవుళ్ళు అందరూ ఒకటే కదా అని. దేవుళ్ళంతా ఒకటేరా, నువ్వు వేరు కదా, నువ్వు వేరు కదా. మొన్న నైట్ ఏ టైంకి వచ్చావు ఇంటికి? ఎర్లీగానే వచ్చానా. 1 గంట వరకు నన్ను రాలేదే. అంటే అదే ఎర్లీ మార్నింగ్ వచ్చానా. ఎర్లీ మార్నింగ్ వచ్చానా. నిన్న ఎక్కడికి వెళ్ళావు? నిన్న పక్క వీధిలో ఒక అమ్మాయి హరికథ చెప్తుంటే. నిజం చెప్పు. హరికథ అంతగా బాగాలేదని ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఒక కథ చెప్పాను. నువ్వు సామాన్యుడు కాదురా. ఏమన్నా అమ్మాయి? బాగుందంట, డైలీ వచ్చి చెప్పమంటుంది. మొన్న బండి మీద వెళ్తుంటూ చూశాను, కాలు కేటర్ లేడీస్ చెప్పులు ఉన్నాయి నీకు. అంటే అది గుడికి వెళ్ళి ఆ కంగారులో లేడీస్ చెప్పులు వేసుకుని వచ్చాను. తొందరపాటు మంచిది కాదు. తొందరపడకపోతే దొరికేస్తున్నానా. నిన్న నైట్ డోర్ తీయగానే మంచం మీద పడుకున్నాడు. సడన్ గా మంచం కింద దూరేవేంటి? సడన్ గా డోర్ తీసేసరికి ఆ ఇల్లు మందగదేమో అనుకున్నాను నాన్న. అందుకే మంచం కింద దూరి దాక్కున్నాను. నీకు మంచి సంబంధాలు చూశాను. ఎందుకులేనా నాకు ఇప్పుడు సంబంధాలు? బయట అక్రమ సంబంధాలు ఉన్నాయా నీకు? నేను లోపలికి వెళ్తాను నాన్న. ఏదో గొడవ అనుకుంటాను, ఏదో తప్పు జరిగింది, తీర్పు చెప్పొస్తా. తప్పు జరిగింది మీ ఇంట్లోనే. మా ఇంట్లో జరిగిందా? ఏం జరిగింది? మావిడికి ఒక వీడియో పంపించాడు తెలుసా? ఏ వీడియో పంపించాడు? అది తెలిస్తే మీకుండే అయిపోద్ది. నాకుండే ఎందుకు అయిపోద్ది? ఆ వీడియో మీదే. ఎంతకి తెగించారా? ఇప్పుడు మన ఊర్లో దెయ్యాలు ఎక్కువ ఉన్నాయి కదా. అవును. ఆ దెయ్యాలన్నీ పోవటానికి బోర్డు మీద ఓ స్త్రీ రేపురా అని రాశా. దాన్ని మీ ఓడి చెడిపేసి ఏం రాశాడో తెలుసా? ఏం రాశాడు? ఓ స్త్రీ ఈ రోజు రా అని రాశాడు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. అంటే రోజు రేపురా అని బదులు ఈ రోజు వచ్చేస్తే దాని అంతేదో చూద్దామని. అది దెయ్యంరా. ఇక్కడ దొరబాబు నాన్న. నీకు దానవరా బాబు. ఒక కాలేజ్ అమ్మాయికి భయం దొరబాబు ఎక్కడ కన్ను కొడతాడని. ఒక బీటెక్ అమ్మాయికి భయం దొరబాబు ఎక్కడ గోకుతాడని. నీలాంటి వాడికి ఎక్కడ చూసినా కంచం కదరా. నీకు మంచం వేసి నీకు ఇలా కాదు. ఏంట్రా ఇంద్రసీమ చిరంజీవిలో నించున్నావు ఏంటి? తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని నుంచున్నా. నీ కిలక్ కాదురా. నాన్న దొరబాబు ఏదో ఆవేశంలో కొడిసాను. నా పెద్దాను కదా ఊరికి. దొరబాబు ఒకసారి డాక్టర్. ఈ సంగతి చూడండి సార్, ప్లీజ్ సార్. నా కొడుకు సార్. మీ వాడికి ఏమైనా వీక్నెస్ ఉన్నాయా? వీడియోస్ బాగా చూస్తాడు సార్. అలా చెప్పాలి కదా. ఇదిగో ఈ వీడియో చూడు. ఇది ఆల్రెడీ చూస్తాను డాక్టర్. ఒక్కసారి చెక్ చేస్తాను రా నాన్న.
ప్రపంచంలో 7 వింతలు అన్నావు కదా, అవును. ఇది 8వ వింతయ్యా. ఏమేంటి సార్? కంగ్రాచులేషన్స్, నువ్వు తాతవు కాబోతున్నావు. మా వాడికి ఏమైనా ఇబ్బంది పెట్టి ఎవరికైనా అమ్మాయికి మీ వాడికి 3వ నెల కడుపు కడుపు. మీ నాన్నకి ఏమైనా వీక్నెస్ ఉందా? సేమ్ బ్లడ్ కదా, మా నాన్నకు కూడా అదే వీక్నెస్. ఉండొక్క నిమిషం బాబు, ఈ వీడియో చూడు. అబ్బా చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు. ఇది నీ వీడియోనేనన్నా, నీ వీడియోనేనన్నా. జాగ్రత్తగా చూసుకో, మీ వాడి కడుపులో 3వ నెల. నీకు కడుపు ఏంట్రా? అది ఎవరు చేశారో గుర్తు రావట్లేదు అన్న. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పద ఇంటికి. అయ్యో ఊరంతా పరుగు పోయేలా ఉంది. ఆఫ్టర్ 2 months ఏంట్రా ఊర్లో విశేషాలు? ఏముంది, పెద్దరాడు కొడుకు నిలదప్పాడంట. అదేలారా? చిచ్చి చిచ్చి సిగ్గు శరం లేదు, ఒకసారి బయటికి రారా. నాన్న కవల పిల్లలంటే పొట్ట విరిగిపోయింది. ఇంట్లాంటి బతుకు బతకడం కన్నా చచ్చిపోవచ్చు కదరా. ఇలాంటి పరిస్థితి నాకు వస్తే నేను పత్తిలా కాలిపోతా. నేను కూడా మొత్తం నాశనం అయిపోతా. పోటీ మాటలు కాపాడి బయలుదేరండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోతుమా చేయుతనందించు ఛీ, నీ చావు నువ్వే చావు. గుర్తుపట్టావా? కొన్ని రోజుల క్రితం నాకు మందు పోపించాలి నువ్వు చూసావు. నాకంటే నీకే ఎక్కువ మందు పోపించి నా రూమ్ కి నేను తీసుకెళ్లి పప్పుతో అన్నం పెట్టి నీ జీవితాన్ని పిప్పి చేశాను. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తల్లి నేనే. ఎందుకు చేశానా? నా జీవితం ఎందుకు నాశనం చేసావు? ఈసబగూడల వనజని, అమీర్పేటలో ఆమని వాళ్ళని మోసం చేసినప్పుడు వాళ్ళంతా మనోవేదన పడ్డారు. నువ్వు కూడా పడ్డం కోసమే ఇలా చేశాను. ఏమైంది? నాన్న ఇదిగో నాన్న, ఇదే కొడుపు చేసిందంట నాకు. నీకు దండం పెడతానమ్మా, ఊర్లో పరుగు పోలేదు. మా వాడిని పెళ్లి చేసుకో ప్లీజ్. అస్సలు పెళ్లి చేసుకో ప్లీజ్ అమ్మా, నీకు కాలు పట్టుకుంటానమ్మా. నీ కొడుకు వల్ల ఊర్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు, నీ కొడుకు కూడా అదే బాధపడాలి. ఇలాంటి బతికే బతుకు ఏదో నువ్వు చూసుకొని చావరా వెళ్ళి. చచ్చిపోతానా బల్లెక్కి దూకి చచ్చిపోతాను. ఇగో దిగుతారు బాబు. ఏమైంది? చిన్నగా ఏదో నీలో మార్పు రావడం కోసం ఈ పని చేశాను కానీ నువ్వు చచ్చిపోతే నేను తట్టుకోలేను బాబు. అయితే పెళ్లి చేసుకుంటావా? ఖచ్చితంగా చేసుకుంటాను. నీకు సీమంతం కూడా చేస్తాను. ముందు తాళి కట్టమ్మా. తాళి నేను కట్టాలా నాన్న? అదా ఈ టైంలో ఇదే కట్టాలి, నువ్వే కట్టు. మమ్మల్ని ఆచరించండి మామయ్య. నువ్వు బెండే వద్దురా, 3 నెలలు అసలుకే. 3 కదా నాన్న, 7 వచ్చాయి. మామయ్య సీమంతం చేద్దాం మామయ్య. కదిలే కాలమా, కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమదేవ. రష్మి, త్వరలో నీకు కూడా సిమన్ జరగడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్లి అయిన తర్వాత నానా నీకేం కావాలి, ఏం తినాలనిపిస్తుంది? ఒక 1/2 కేజీ కుంకుమ పువ్వు తెప్పించవా? రాత్రి బీర్లో కలిపిందో అయితేను గడ్డ ఎర్రగా పడతాడంట. హలో, నరికేస్తా. ఎవడనుకుంటున్నావు నువ్వు? మామూలు ఉండదు. డాక్టర్ ఏమైనా సర్జరీ అండి, కోసేస్తా అంటున్నారు. జడ్జి గారు, నేను ఆ మర్డర్ చేయలేదు, నాకు సంబంధం లేదు. మీరు ఊరికి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకండి. ప్రతిసారి శిక్షలేస్తా అంటారు. నేను జడ్జి కాదండి, మీరు డాక్టర్ అండి. నా కోట్ నాకు ఇచ్చి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, ఇంజనీర్ అయినప్పుడు 4-5 బిల్డింగ్లు సరిగ్గా కట్టాలి కదండి మీరు. నేను ఇంజనీర్ కాదురా, కుట్లేస్తోని. అదే గోంచంచులు కుట్టుకునేవాడు ముందు చెప్పాలి కదయ్యా. ఈడెవడు ఎందుకు అసలు? బేసిక్ గా నిజానికి డాక్టర్ నేను. ఈడు పిచ్చోడు, మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చి అందరికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కడుపు కదా, చెక్ చేయండి. ఏవయ్యా దిమాకు ఉందా మీకు? ప్రపంచంలో మగాడికి ఎప్పుడైనా కడుపు వస్తుందా? వీడికి ఏదైనా వస్తుందండి బాబు. చెక్ చేయండి సార్. కంగ్రాట్స్. ఏం లేదు వాడికి. మరి పొట్ట తిరిగి వచ్చింది, తిని గ్యాస్ మొత్తం నిండిపోయింది, దాని వల్ల కడుపు వచ్చింది. ఇదిగో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు రా, నీకు ట్రీట్మెంట్ చేయాలి. నాకు కాదురా, నీకే రా చెప్తాను. ఏది ఏమైనా కూడా ఒక శుభవార్త తిన్నాం. ఇంక నుంచి మనం జీవితాంతి కలిసి ఉందాం. దుర్బ ప్రెగ్నెంట్ కదా? నేను కాదే.
సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామప్రసాద్ గారు, నిజంగానే ఇట్స్ రోల్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది అలాంటి మీరు ప్లాన్ చేసి చేశారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఉంటే అది జరగాలి మేడం ఒకసారి. నాన్న కూడా అలాంటి ఓవరాల్ బాగుంది, ఫైనల్ ట్విస్ట్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది. దొరబాబు గారు, అలాంటి ఉంటే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఉంటే అసలు బయట తీసాడు ఎలా పుడతాడో అని చూస్తాను. వస్తుంది, ఆ కాలం కూడా వస్తుంది. సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్. బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్. మరి కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామప్రసాద్ గారు చాలా బాగుంది. మళ్ళీ మీ పంచెస్ ప్రతి ఒక్కళ్ళని దొరబాబుకి అంత పెద్ద వేషం ఇచ్చి మర్చిపోకుండా ప్రతి డైలాగ్ చెప్పాడు. ఆల్మోస్ట్ అక్కడ ప్రాక్టీస్ లో కడుపు వచ్చిందండి. చాలా బాగా చేశారు. చంటి బాగా చేశారండి, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. ఆల్రైట్ మానస్, సో ఫంటాస్టిక్ గా జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా రాఘవ్ గారు కొత్త కార్ కొన్నారంట. మరి పార్టీ ఎక్కడ? అదే ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి అందరు పార్టీలు ఇచ్చేస్తున్నారు కదా, అవును. అలానే రాఘవ్ గారు కారు కొన్నానన్న దాంతోనే ఒక పార్టీ ఇస్తున్నారు. కానీ ఆ పార్టీకి కొంచెం చందాలు తక్కువ అని చెప్పి అప్పారావు గారిని ఇబ్బంది పెడుతున్నారు. So let's welcome Rocket Raghava and team. అది డాన్స్ అంటే ఈవిడికి వచ్చినట్టు ఈవిడ నాకు వచ్చినట్టు నేనే వేసుకోవడం డాన్స్. మిమ్మల్ని చూడలేదులేండి. ఏమండి మీరు ఏమన్నారు? ప్రతిరోజు రాత్రి వెన్నెల్లో ఫోటో దిగుదామన్నారు, అయ్యా. కానీ చందమామ రాలేదే. భూమి మీద ఒక గొప్ప అందగత్తి ఇక్కడ ఉందని నేల వంకకి చూడడానికి కుళ్ళు, అందుకే రాలేదు. పొగరారు కానీ ఇప్పుడు 2 రోజుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అయితే నాన్నతో బయటికి వెళ్ళారు కానీ పొలం చాటుకైతే వెళ్ళకండి. ఎందుకు? మీలో ఉన్న వేడికి పొలం బగ్గుమంటుందండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. 10 లక్షల కారుకి ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనండి. ఏంటివి? మనం కార్ ఫంక్షన్ చేస్తున్నాం కదా, మా నాన్నగారు గిఫ్ట్ కింద 2 నిమ్మకాయలు పంపించారండి. ఇంట్లో 10 లక్షల కారు ఫంక్షన్ చేస్తుంటే 10 రూపాయలు పెట్టి నిమ్మకాయలు పంపిస్తారు అల్లుడికి, అదా గిఫ్ట్. ఏంటి? నిమ్మకాయలు చూడడానికి ఇంతే ఉన్నాయి కానీ ఇంత దిష్టి తీసేస్తాయండి. తీసేస్తాయి. గుమ్మడికాయలా నేను తీసుకొచ్చి నాకు అంటగట్టారు. దిష్టి పోయిందా? నా బతికేలా ఏడవట్లేదు ఇక్కడ. కొట్టలేనా నేను? ఏమిటో తమాషాలుగా ఉందా నీకు? అంటానే 100 అంటాను. చచ్చిపోయాను బాబాయ్. ఎవరయ్యా తలుపు కొట్టారు? తలుపు కొట్టలేదు సార్, మా ఆవిడే నన్ను తలుపు కేసి కొట్టింది సార్. ఓ మై గాడ్! ఏమమ్మా నీకు బుర్రా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? అరే మొగుండు పట్టుకొని తలుపు కేసి కొడతావా? అసలు ఆ తలుపు గురించి నీకేం తెలుసు? అది ఎక్కడ తెచ్చానో తెలిసే తలుపు హాలీవుడ్ లో రోజు బుడ్డుతో తయారు చేయించాను. ఏం టాలీవుడ్ లో దొరకదా ఇది? నువ్వు కొనుక్కో. ఏంటి గొడవ? ఇంట్లో 10 లక్షలు పెట్టి కారు ఫంక్షన్ చేస్తారు. అంటే మా మామగారు అల్లుడికి ఏదైనా పెద్ద గిఫ్ట్ పంపించుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు నిమ్మకాయలు పంపిస్తున్నాడు ఇక్కడికి. ఏమమ్మా 10 లక్షల రూపాయలు పెట్టి కారు ఫంక్షన్ చేస్తే నిమ్మకాయలు పంపించాడా మీ బోడి నాన్న? దేనికి కొడుతున్నావు? మా నాన్నని బోడి నాన్న అన్నందుకు. గురుగారు మీరు ఫంక్షన్లకు రావాలంతే. మేడం గారు ఉన్నారు కదా. మేడం లేదు, వెళ్ళిపోయింది పుట్టింటికి. ఏ దొంగ ఎంటర్టైన్మెంట్ సరసాలు అవి లేవనే వెళ్ళిపోయింది. సారీ అండి, ఏదో కోపంలో అలా అన్నాను కానీ అసలు నాకు మీ పైన ఎటువంటి కోపం. అయ్యో పతియే ప్రత్యక్ష దైవం. ఫంక్షన్ అందరిని పిలిచాను, నేను కూడా అందరిని పిలిచేస్తాను. అందరిని పిలుస్తాను నేను. ఇంతకీ మీరెవరిని పిలుస్తున్నారు? మా అమ్మ నాన్నని పిలుస్తున్నాను. మీరు కనుక ఈ ఫంక్షన్ కి మీ అమ్మా నాన్నని పిలిస్తే ఖచ్చితంగా మా అమ్మా నాన్న కూడా ఈ ఫంక్షన్ కి రావాలి. మీ అమ్మ నాన్న రావడానికి వీల్లేదంతే. మా అమ్మా నాన్న రావడానికి వీల్లేదని చెప్పడానికి అసలు వీడికి నన్ను ఇచ్చి పెళ్లి చేసుడే గొప్ప అనుకుంటే చచ్చిపోతుంటా. ఒరే సోంబేరి, ఇంకా నిమ్మకాయలు కూడా వదలలేదురా. ఆ తలుపు అనుకున్నావా గంట అనుకున్నావా కొట్టేస్తాను. అది
కాదు గురువు గారు. ఏంటి? చూసారా మా అమ్మా నాన్నను పిలుస్తానంటే వద్దంటుంది, వాళ్ళ అమ్మా నాన్నని పిలుస్తాదంట. చెప్పావు కదా. ఏమమ్మా వాళ్ళ అమ్మా బాబుని పిలిస్తే నీకొచ్చిన నొప్పేటి? అంటే ఇప్పుడు ఫంక్షన్ కి వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తే మా అమ్మా నాన్న కూడా రావాలి ఈ అంటున్నాను. మాట బాగుంది, నటన పక్కన పెట్టు. మీ అమ్మా బాబు వస్తున్నారా? ఏమి మీ అత్త మామలు వాళ్ళ అమ్మా బాబు వస్తే తప్పేంటి? ఎందుకు రావాలి వాళ్ళు? ఏంటంటే నన్ను పట్టించుకున్న వాళ్ళతో ఇలా చింపేసేటట్టు కుక్కలు చింపిన విస్తరాకులాగా, కుక్కలు చింపిన విస్తరాకులాగా. ఇందాకో 50,000 ఇచ్చానా? ఇప్పుడు భోజనాలు ఆడవడం 50,000 తీసుకో. మీ అమ్మా నాన్ని పిలుస్తా. మీ అమ్మా నాన్ని పిలు, నన్ను మాత్రం పిలవకండి. అన్నయ్య అన్నయ్య వద్దమ్మా వద్దమ్మా. సారీరా, సారీ అండి. అనవసరంగా నేను తిట్టాను. నిజంగా అండి, మన అసలు అందరినీ మీరంటే- పిలిపిద్దాం. భోజనాల దగ్గర దుమ్ము దులిపేయాలంతే. మటన్ చికెను అంటే ఇప్పుడు మా అమ్మ నాన్న వెజిటేరియన్స్ కదండి. తొక్కలాలు ఏం తింటా నాకెందుకే, మిగిలిపోయిన మెతుకులు తినేస్తారు. ఏమండి మా అమ్మ నాన్న ఫంక్షన్ కి వస్తుంటే నాన్ వెజ్ తినరు అని మీకు తెలుసు కదా, పెళ్ళైనప్పుడే తెలుసు మేము వెజిటేరియన్స్ అని. అమ్మా, తలుపు తీసే ఉన్నట్టు ఈసారి. సేఫ్ సైడ్ గా తీశాను, సేఫ్ సైడ్ గా తీశాను. ఏమరా సోంబేరి, షర్ట్ చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇంకో షర్ట్ వెతుక్కునే లోపు మళ్ళీ వచ్చారు. ఏమమ్మా టెంగర్దానా? అన్నయ్య ఏ లక్ష్మి, ఏమే 3 రోజుల తర్వాత వస్తానని ఇప్పుడు వచ్చావు? ఇప్పుడు కూడా ఏం ఉండిపోవడానికి రాలేదు. మా ఊర్లో 10 లక్షలు విలువ చేసే పొలం 2 లక్షలకి అమ్ముతున్నారంట. మొన్న నీకు 2 లక్షలు ఇచ్చాను కదా, అవి ఇవ్వు, వెళ్ళి పొలం కొనుక్కుండా వస్తా. ఈ ఇంట్లో ఫంక్షన్ అంటే మంచి మనసుతో మాకు చదివించేశారా 2 లక్షలు. 2 లక్షలు అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజు. పొలం కొనడానికి. ఏమైందమ్మా? 2 లక్షలు పొలం కొనడానికని డబ్బులు ఇచ్చానండి. ఈయన పెద్ద దానాకరుడు లాగా వాళ్ళకి ఇచ్చారంట. ఏరా మీ మనవరాలు జాబ్ చేసి కష్టపడి 2 లక్షలు ఇస్తే దానా కరణం లెక్క వాళ్ళకి దానం చేస్తావా? నా మనవరాలు కాదు, మా ఆవిడ. అంటే బాల్య వివాహం చేసుకున్నావా? యువర్ అండర్ బై అరెస్ట్. నీ ప్రాబ్లం ఇలా తీరేటట్లేదు. నువ్వు రా, నీ స్టేషన్ లో నీ కేసు నీ సాల్వ్ చేస్తా. ఆడదాని చేతిలో మరి అంత దెబ్బలు తింటావా? దీనంతటికీ కారణం ఈ కార్ ఫంక్షన్ కదా, ఈ నిమ్మకాయలే కదా. ఆ కారు లాంచింగ్ నేనే చేస్తాను. కాదు గురుగారు, రే కారేది. అంటే కారు ఇంకా కొనలేదు గురువు గారు. ఇప్పుడు చదివింపులు వస్తాయి కదా, వచ్చాక అన్ని తీసుకెళ్లి కారు కొనుక్కుందాం అనుకున్నాం. మీకు ఇలా కాదురా. అయ్యో, సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? రాకెట్ రాఘవ్ గారు చాలా ఎంజాయ్ చేశాం. బాగా చేశారమ్మా ధరణి గారు, మీరు చాలా బాగా చేశారు. మీ వేరియేషన్స్ కానీ ఎందుకే కాఫీ షాప్ కి తీసుకెళ్లేవా ఏంటనైనా? టైం పట్టింది సార్. ఇంకా తీసుకెళ్లేదా? లేదు. సరే, బాగుంది. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ్ గారు స్కిట్ ఓవరాల్ చాలా బాగుంది. మీ పర్ఫార్మెన్సెస్, అప్పారావు గారు మీ గురించి మాట్లాడడానికి ఏం లేదు. ప్రతి స్కిట్ లో మీరు స్కోర్ చేస్తూనే ఉంటారు. సో ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో బాయ్స్ పైకి వచ్చేసి స్కోర్స్ చూద్దాము. కమ్ ఆన్. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ జడ్జెస్, ఖుష్బు మ్యామ్ యువర్ స్కోర్. నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్, ఖుష్బు మ్యామ్. సో కేబు కార్తిక్ అండ్ టీమ్ జడ్జెస్, కృష్ణ భగవాన్ గారు. నాటి రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కృష్ణ భగవాన్ గారు.
బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు మ్యామ్, యువర్ స్కోర్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు. Okay, so today's winner is none other than ఎలాగో అనౌన్స్ చేయట్లేదు విన్నర్. మళ్ళీ ఒక్కొక్కసారి ఖతర్నాక్ అబ్బాయిలు విత్ ఫుల్ పాయింట్స్ 60 and 60. Winning team, pause. Alright viewers, ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే చెక్ బై. Have a happy weekend in We Love You Zabardast. Good night guys.